ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేష్ సహా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఇతర మంత్రులు, సినీ రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. అయితే మంత్రులకు శాఖల కేటాయింపుపై ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కసరత్తు చేస్తూ ఉండగా, మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ ముందే లీక్ చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. దీంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అనేది నిజమా కాదా అనే సందిగ్ధతకు మరికొద్ది సేపట్లో తెరపడనుంది. దాంతోపాటు ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిరంజీవి తన ట్వీట్లో డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ అంటూ రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రివర్గానికి చిరంజీవి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖ అభివృద్ధికి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను అని ఆశిస్తూ ఆయన ట్వీట్లో పేర్కొన్నారు.